క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్సియో దివినా అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు ఫాదర్ కమలేష్ కుమార్ తిప్పాబత్తుని. నేను ప్రస్తుతము పునీత యోహాను ప్రాంతీయ గురువిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సిస్టర్ స్వప్న వెలాంగిని గారిని, అదేవిధముగా సహోదరి కీర్తన గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్సియో దివినా ఈ కార్యక్రమంలో 4 భాగాలున్నాయి. మొదటి భాగము దేవుని యొక్క వాక్యాన్ని పఠించటము, రెండవ భాగము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము, మూడవ భాగము ప్రార్థించటము, 4వ భాగము దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాలకు అనువదించుకోవటము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. శిష్యులకు దర్శనము. అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కకు చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. తోమా అవిశ్వాసము, యేసు దర్శనము. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడు, దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చిలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే ఉండెను. యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఈ గ్రంథ రచన ఉద్దేశము. యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. 2వ భాగము ఆలకించినటువంటి వాక్యాన్ని ధ్యానించుదాం. ఈరోజు మనం చదివినటువంటి సువార్త పఠనము పాస్కా కాల 2వ ఆదివారం నుండి తీసుకొనబడింది. ఈ పాస్కా కాల 2వ ఆదివారాన్నే డివైన్ మర్సీ సండే, దివ్య కారుణ్య ఆదివారం అని సత్య తిరుసభ కొనియాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త పట్నము యోహాను సువార్త నుండి మనం చదివి ఉన్నాం. యోహాను సువార్తలో 4 పునరుత్థాన కథనాలు ఉన్నాయి. ఈ 4 పునరుత్థాన కథనాలలో 3 పునరుత్థాన కథనాలు
వ్యక్తిగతముగా అనగా క్రీస్తు ప్రభువు ముఖాముఖిగా వ్యక్తులకు దర్శనమిచ్చారు. క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై ముఖాముఖిగా వ్యక్తులను వ్యక్తిగతముగా కలుసుకున్నారు. చూసినట్లయితే మొదటిగా మగ్దలా మరియమ్మను ప్రభు వ్యక్తిగతముగా కలిశారు. తర్వాత పునీత థోమస్ గారిని, తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు గారిని. అయితే ఈ వ్యక్తిగత ముఖాముఖి సంభాషణ, ముఖాముఖి దర్శనం అనేది చాలా చాలా ముఖ్యము అనే సత్యాన్ని యోహాను సువార్తీకుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతముగా కలుసుకోవాలి అనేటువంటి గొప్ప విషయాన్ని యోహాను సువార్తీకుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఆదివారము ఉదయాన మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళింది. అక్కడ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఆమె కలుసుకుంది. తర్వాత శిష్యుల వద్దకు వచ్చి నేను ప్రభువును చూశాను అనే సత్యాన్ని శిష్యులకు చెప్పింది. ఇది ఆదివారం ఉదయం జరిగిన సంఘటన. ఆదివారం సాయంత్రం సమయమున ఇంకొక సంఘటన, అది ఈనాటి సువిశేష పఠనంలో మనం చదివాం. ఆదివారం సాయంత్రం సమయమున శిష్యులందరూ కూడా ఒక చోట తలుపులు మూసుకొని ఉన్నారు. ఎందుకు తలుపులు మూసుకొని ఉన్నారు అంటే వారు యూదులకు భయపడుతూ ఉన్నారు. శిష్యులు యూదులకు భయపడుతూ ఉన్నారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో మనుష్యులు దేవదూతలను చూసినప్పుడు, దేవుని దర్శించుకున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. పాత నిబంధన గ్రంథంలో కూడా పలు సందర్భాలు ఉన్నాయి. కానీ యోహాను సువార్తలో శిష్యులు క్రీస్తును అనుసరించేటువంటి వారు యూదులను చూసి భయపడుతూ ఉన్నారు. ఎందుకు యూదులను చూసి భయపడుతూ ఉన్నారు అంటే యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యూదా మతాధికారులు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు చెప్తూ ఉన్నారు, ఎవరైనా యేసును క్రీస్తుగా అంగీకరిస్తే వారిని ప్రార్థనా మందిరముల నుండి వెలివేస్తాం అని తమ తోటి యూదులను బెదిరిస్తూ ఉన్నారు. ఈ విధంగా యూదులకు క్రీస్తు ప్రభు నమ్ముకోవాలి అంటే, క్రీస్తు ప్రభునియందు విశ్వాసం ఉంచాలి అంటే వారు భయపడుతూ ఉన్నారు. ప్రార్థనా మందిరం నుండి వాళ్ళను వెలివేస్తారనేటువంటి భయము. ఒక సంఘటన కూడా మనకుంది యోహాను సువార్త 9వ అధ్యాయంలో, పుట్టు గ్రుడ్డివాని యొక్క సంగతి. క్రీస్తు ప్రభువు పుట్టుకతో గ్రుడ్డితనముతో పుట్టినటువంటి ఒక వ్యక్తిని స్వస్థత పరుస్తారు. ఈ విషయము ఆ పుట్టు గ్రుడ్డివాని యొక్క తల్లిదండ్రులకు తెలుసు. క్రీస్తు ప్రభువే మా బిడ్డను స్వస్థత పరిచారు అని. అయితే యూదులు వచ్చి వాళ్ళని అడుగుతారు తల్లిదండ్రుల్ని, ఏ విధముగా మీ కుమారుడు స్వస్థతను పొందాడు, ఎట్లా ఆయన స్వస్థతను పొందాడు అని అడిగినప్పుడు ఈ తల్లిదండ్రులు భయముతో మాకు తెలియదు అని చెప్తారు. వారికి తెలుసు క్రీస్తు ప్రభు తమ బిడ్డను స్వస్థత పరిచాడు. పుట్టుకతోనే ఈ యొక్క అంధకారముతో పుట్టినటువంటి తమ బిడ్డను క్రీస్తు ప్రభు స్వస్థత పరిచి తన యొక్క జీవితంలో వెలుగును నింపాడు అని వారికి తెలిసినప్పటికీ క్రీస్తు ప్రభువుని వారి ముందు ఒప్పుకోకుండా మాకు తెలియదు అని ఈ తల్లిదండ్రులు యూదులకు చెప్తారు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో కూడా శిష్యులు ఈ యూదుల భయముచ్చే ఒక చోట తలుపును మూసుకొని ఉన్నారు. బహుశా క్రీస్తు ప్రభువును చంపిన విధముగా క్రీస్తు ప్రభును అనుసరించేటువంటి మమ్మలను కూడా చంపుతారు అనేటువంటి భయముతో, మరణం అనేటువంటి భయముతో వారు ఒక చోట తలుపును మూసుకొని ఉన్నారు. ఆ సమయంలో పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆ తలుపులు మూసి ఉండగానే
వారి మధ్యలోనికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. మీకు శాంతి కలుగునుగాక అని వారితో పలికారు. ఫాదర్, క్రీస్తు ప్రభు శిష్యులకు ఎటువంటి శాంతిని ఇస్తున్నారు? క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శాంతిలో ఏమైనా గొప్పతనం ఉందా? క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శాంతిలో చాలా గొప్పతనం ఉంది. సామాన్యంగా యూదులు తమ తోటి యూదులను కలుసుకున్నప్పుడు బజారులో కావచ్చు, ఆ రోజువారి సమయంలో తారసపడినప్పుడు వారు ఒకరికొకరు శాంతి కలుగునుగాక అని చెప్తారు. మామూలుగా మనము గురువులతో చెప్తాం, స్తోత్రం స్వామి అని చెప్తాం కనబడినప్పుడు. అట్లనే ఈ యూదులు తమ తోటి యూదులను కలుసుకున్నప్పుడు శాంతి కలుగునుగాక అని చెప్తారు. ఇక్కడ క్రీస్తు ప్రభువు శిష్యులతో కూడా శాంతి కలుగునుగాక అని చెప్తున్నారు. అంటే ఇది సామాన్యంగా యూదులు కలుసుకున్నప్పుడు చెప్పేటువంటి శాంతి కాదు. క్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారు, నేను మీకు ఇచ్చేటువంటి శాంతి ఈ లోక సంబంధమైనది కాదు. ఈ సమయంలో వారందరూ కూడా మరణము భయముతో వారిని యూదులు హింసిస్తారు, చంపుతారు అనేటువంటి భయముతో ఒక చోట ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారితో పలుకుతున్నటువంటి మాట ఇది, మీకు శాంతి కలుగునుగాక. అంటే నేను మరణాన్ని జయించినటువంటి ప్రభుడను. మరణమంటే మీరు భయపడవద్దు. మరణము తర్వాత పునరుత్థానం ఉంది, మరణము తర్వాత నిత్య జీవితం అనేది ఉంది అని మరణాన్ని గెలిచినటువంటి ప్రభువు మరణమంటే భయపడుతున్నటువంటి శిష్యులతో ఈ యొక్క శాంతిని ఇస్తున్నారు. మరణాన్ని జయించినటువంటి శాంతి ఈ శాంతి. అయితే ప్రభు ఈ మాటను పలికిన తర్వాత వారితో అంటూ ఉన్నారు, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికి వారి మీద శ్వాసను ఊదారు. వారి మీద శ్వాసను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడు అని చెప్పారు. మనము పాత నిబంధన గ్రంథము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుడు నేలమట్టిని తీసుకొని మానవుని చేశారు. ఆ మానవుని యొక్క ముకురంధ్రాలలో తన యొక్క శ్వాసను ఊదారు. ఈ విధంగా మానవుడు జీవముతో ఉన్నారు. క్రీస్తు ప్రభువు తన యొక్క శ్వాసను తన యొక్క శిష్యుల మీద ఊదుతూ ఉన్నారు. అనగా క్రీస్తు ప్రభువు ఒక నూతన సృష్టిని కలుగచేస్తూ ఉన్నారు. ఒక నూతన జీవిత విధానాన్ని ప్రభు వారికి ఇస్తూ ఉన్నారు. పవిత్రాత్మను పొందుడు. ఈ మాట పలికిన తర్వాత ప్రభు అంటున్నారు, మీరు ఎవరి పాపములనైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, మీరు ఎవరి పాపములనైతే క్షమించరో అవి క్షమింపబడవు అని చెప్పారు. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శిష్యులకు ఇచ్చిన తర్వాత వారికి ఒక బాధ్యతను కూడా ఇచ్చారు. క్షమించేటువంటి, పాపములను మన్నించేటువంటి బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్య తిరుసభలో పాప సంకీర్తనము అలనాడు క్రీస్తు ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి బాధ్యతను సత్య తిరుసభ కొనసాగిస్తూ ఉంది, గురువుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా. అయితే గురువు పాప సంకీర్తనములో పాప మన్నింపు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో గురువు ఈ మాటను ఉపయోగిస్తారు, పాప మన్నింపుకై పరిశుద్ధాత్మను వసగారు. పాప మన్నింపుకై పరిశుద్ధాత్మను వసగారు అనేటువంటి యొక్క మాటను ఉపయోగిస్తారు. కాబట్టి క్రీస్తు ప్రభువు అలనాడు శిష్యులకు ఇచ్చినటువంటి బాధ్యతను, పాపములను క్షమించేటువంటి బాధ్యతను సత్య తిరుసభ పాప సంకీర్తనము అనేటువంటి గొప్ప సాంగ్యం ద్వారా కొనసాగిస్తుంది. ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము పాప సంకీర్తనము పట్ల విశ్వాసముతో ఉంటూ ఉన్నామా? పాప సంకీర్తనము చేసేటువంటి అలవాటు మనకు ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆదివారం సాయంత్రమున భయపడుతున్నటువంటి శిష్యులను బలపరిచారు, ఆత్మను వారికి ఇచ్చారు, వారి మీద ఒక బాధ్యతను పెట్టారు. ఈ విధముగా తన యొక్క పునరుత్థాన భాగ్యాన్ని శిష్యులకు దయచేశారు. ఇప్పుడు కొంత సమయము విరామం తీసుకుందాం. విరామం తర్వాత
సువార్త పఠనంలోని 2వ భాగాన్ని ధ్యానించుదాం. క్రీస్తు ప్రభువు శిష్యులకు కనబడినప్పుడు థోమస్ గారు వారి మధ్యన లేరు. థోమస్ గారు శిష్యులను కలుసుకున్నప్పుడు శిష్యులు చెప్తున్నారు, మేము ప్రభువును చూశాం. మగ్దలా మరియమ్మ శిష్యులతో చెప్పింది, నేను ప్రభువును చూశాను. ఇప్పుడు శిష్యులు థోమస్ గారితో చెప్తూ ఉన్నారు, మేము ప్రభువును చూశాం అని చెప్పినప్పుడు థోమస్ గారు అంటున్నారు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూసి అందులో నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కన నా చెయ్యి ఉంచిననే తప్ప నేను నమ్మను అని థోమస్ గారు చెప్తూ ఉన్నారు. థోమస్ గారి యొక్క మాటలలో 2 విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. థోమస్ గారు కేవలము చూడటంతో మాత్రమే కాదు, నేను తాకాలి అనేటువంటి షరతును పెట్టారు. శిష్యులు మేము చూశాం అని చెప్పినప్పుడు, లేదు లేదు నేను చూడటమే కాదు, నేను తాకాలి, ఆయన చేతులలో నా వ్రేలు పెట్టాలి, ఆయన యొక్క ప్రక్కలో నా చేయిని ఉంచాలి, నేను తాకాలి అనేటువంటి షరతును పెట్టారు. అయితే 8 రోజుల తర్వాత శిష్యులందరూ కూడా ఒక చోటన ఉన్నారు. థోమస్ గారు కూడా వారితో ఉన్నారు. ఈ సమయంలో క్రీస్తు ప్రభు వారి మధ్య ఉండి థోమస్ గారితో అంటూ ఉన్నారు, థోమా, నా చేతులను చూడు, నా ప్రక్కన చూడు, నీ చేతిని నా ప్రక్కన పెట్టు అని చెప్పినప్పుడు థోమస్ గారు అప్పటి వరకు అవిశ్వాసంతో ఉన్నారు. నేను చూడాలి, తాకాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నటువంటి థోమస్ గారు ఆ ప్రభు మాటలను విన్నారు. వెంటనే ఒక గొప్ప విశ్వాసపు సత్యాన్ని థోమస్ గారు ప్రకటించారు. నా దేవా, నా ప్రభువా అనేటువంటి గొప్ప విశ్వాసమును ప్రకటించారు. థామస్ గారు నా దేవా, నా ప్రభువా అన్నారు. దాని అర్థం ఏంటి ఫాదర్? నా దేవా, నా ప్రభువా అనేటువంటి ఈ మాట థోమస్ గారు పలికినప్పుడు థోమస్ గారు క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సువార్త పఠనాలలో, మరీ ముఖ్యంగా యోహాను సువార్తలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని అంగీకరించలా, క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని ప్రకటించలా. ఇక్కడ థోమస్ గారు నా ప్రభువా, నా దేవ అనేటువంటి మాటలో క్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈయన మెస్సయ, దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని ఆయన పలుకుతూ ఉన్నారు. అయితే ప్రభు థోమస్తో ఆ మాట పలికిన తర్వాత ఇంకొక మాట చెప్తూ ఉన్నారు, థోమా, నీవు చూసి విశ్వసించావు, చూడక విశ్వసించువారు ధన్యులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభువును చూడలేదు, కానీ విశ్వసిస్తూ ఉన్నాం. ఆ ధన్యతను మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఇంకొక ప్రశ్న కూడా మనము అడగాలి, నేను ప్రభువును విశ్వసిస్తూ ఉన్నానా? ప్రభుని యొక్క జీవితము, ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు మనకు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా వాక్య రూపములో ఉన్నాయి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, చదువుకున్నప్పుడు మనం విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసిస్తే ఆ ధన్యతలో మనం పాలు పంచుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, థోమస్ గారు చూసి విశ్వసించారు. అవిశ్వాసము వద్ద వారి యొక్క జీవితాన్ని ఆపలేదు. ప్రభుని ప్రశ్నించారు. తను అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి మారారు. అంతకు మించి గొప్ప ధన్యత, భాగ్యము చూడకుండా విశ్వసించేటువంటి వారికి దక్కుతుంది. ఆ గొప్ప భాగ్యాన్ని మనం అందరము కూడా పొందుకోవాలని ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాం. 3వ భాగము ప్రార్థన. ప్రేమకు నిలమైన సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయమున ప్రత్యేకంగా నీ యొక్క సృష్టిని, నీ యొక్క ప్రేమని మేము ఆస్వాదిస్తున్నందుకు నీకు వందనాలు. పునరుత్థాన దేవా, నీ ఏ విధముగా అయితే శిష్యులకు మగ్దలా మరియకు కనిపించి నిజమైన పునరుత్థాన దేవుడు అని నిరూపించిన దేవా,
ఈ లోకానికి రక్షణ కల్పించినందుకు వందనములు. ఇదిగో తండ్రి, ఈ యొక్క మరి నీ పునరుత్థాన్ని ప్రభా నీ శిష్యుల్లో తోమాకి కనిపించి ప్రభా తను అవిశ్వాసముతో ఉన్నప్పుడు నువ్వు విశ్వసించమని చెప్పినప్పుడు ప్రభా తను విశ్వసించి ఉన్నాడు ప్రభా. కానీ నువ్వు చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని సెలవిస్తున్న దేవా, మా జీవితాల్లో మేము గుడ్డితనాన్ని పోగొట్టుకొని చూడకొన ప్రభా నీ ప్రేమను మేము తెలుసుకొని నిన్ను నమ్మి విశ్వసించి మా జీవితాల్లో ఎదుగుదలను దయచేయమని కోరుతూ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవుల్ని అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథ పరమార్థములో 4వ భాగము. మనము ధ్యానించినటువంటి వాక్యమును ఏ విధముగా మన జీవితాలకు అన్వయించుకోగలము? ఫాదర్, పాప సంకీర్తం అనే దివ్య సంస్కారం ప్రభు స్త్రీ సభకు గొప్ప వరముగా ఇచ్చారు. దాన్ని కథోలికలు ఉపయోగించుకోవాలి. థామస్ గారు తమ జీవితాన్ని అవిశ్వాసంతో ఆపకుండా విశ్వాసంతో కొనసాగించారు. అదే విధముగా మనం కూడా మన విశ్వాస ప్రయాణంలో ఎదురయ్యేటువంటి ప్రశ్నలతో ఆపకుండా వాటికి జవాబులను వెతుకుతూ విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా కాల 2వ ఆదివారపు పట్టణంలో క్రీస్తు ప్రభువు తన యొక్క కారుణ్యమును శిష్యులపై చూయిస్తూ ఉన్నారు. భయముతో ఒక చోట ఉన్నటువంటి శిష్యులను తన కారుణ్యమును చూయించి వారిని బలపరిచి వారికి శక్తినిచ్చి వారికి ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా శిష్యులు క్రీస్తు ప్రభును విడనాడినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు వారి వెంటే వస్తూ ఉన్నారు. గొర్రెలు తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి ఏ విధముగా అయితే వెతుకుతూ వెళ్తారో ఆ విధంగా పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు శిష్యులను బలపరచడానికి వారి వెంట వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభు తన యొక్క కారుణ్యాన్ని చూయిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. తరువాత భాగము పాస్కా కాల 3వ ఆదివారాన్ని మనము ధ్యానించుదాం.